దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఈ 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఈ 4 రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మల్లు బట్టి విక్రమార్క లేకుండా ప్రభుత్వ కార్యం ఏంటి కూడా అక్కడ జరగదు. ప్రభుత్వ కార్యక్రమం ఏదీ జరగదు. దాదాపుగా ముఖ్యమంత్రి అక్కడ 2వ స్థానంలో పనిచేస్తూ ఉంటారు. బట్టి విక్రమార్క చేతుల మీదుగానే కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. చాలామంది మంత్రులు ఆయన కంట్రోల్లోనే, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నారు. అధికారులందరిపై, అన్ని శాఖల అధికారులపై కూడా ఆయనకి ఆధిపత్యం ఉంది. అట్లా ఉంది ఆయన పనితీరు. ఇక పక్క రాష్ట్రంలో అంటే కర్ణాటకలో డికే శివకుమార్ అని ఆయన ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్ మ్యాన్. అధికారులు అందరి మీద పెత్తనం చేయగలడు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ లాంటి వాళ్ళతో నేరుగా మాట్లాడగలిగినటువంటి నాయకుడు అతను. దాదాపుగా రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో పరిపాలన అంతా కూడా ఆయన చేతుల మీదుగానే నడుస్తుంది. సిద్ధరామయ్య ఒక రకంగా డమ్మీ అని చెప్పుకోవాలి. అది ఆయన తీరు. ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి. దాదాపుగా స్టాలిన్ కొంత ఉదయనిధి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత వెనకడిగే వేశారని చెప్పుకోవాలి పరిపాలన విషయంలో. చాలా వరకు పరిపాలనకు సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులపై కూడా ఆయన ఆధిపత్యమే కొనసాగుతుంది. చాలామంది మంత్రులు ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాష్ట్రంలో చాలామంది అధికారులు ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడి కూర్చుంటున్నారు. అలాగా ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఉప ముఖ్యమంత్రులదే పైచేయిగా ఉంది. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే అధికారులు చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రులకి అంత పెద్ద ప్రాముఖ్యత కనిపించదు. ఏ కారణం చేత అయినా కానీ ఉప ముఖ్యమంత్రుల మాట చెల్లుబాటు అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే మనం ఎవరికి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినిమా నటుడు, అద్భుతమైనటువంటి ఫాలోయింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికీ 15 నెలలు అవుతుంది, దాదాపు సంవత్సరంన్నర. ఏం చేస్తున్నారు అనేది ఈ ప్రజలకి, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి అనేది ఈ ప్రజలకి ఇంతవరకు అర్థం కాలేదు. అసలు ఆయన ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 4 మంత్రిత్వ శాఖలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఏ మంత్రిత్వ శాఖ పైన కూడా ఆయనకి ఇప్పటికీ ఒక కంట్రోల్ రాలేదు, ఒక గ్రిప్ రాలేదు. మరి ఎన్నిసార్లు 4 మంత్రిత్వ శాఖల మీద రివ్యూ చేశారో మనకైతే తెలియదు. కానీ ఆయన మీడియాకు అందకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రివ్యూలు కూడా అలాగే చేసుంటారేమో అనుకోవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన అసలు అందుబాటులోనే ఉండలేదు అని ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శాసనసభ సాక్షిగా చెప్పాడు. మొన్న జరిగిన
శాసనసభ సమావేశాలు, వర్షాకాల సమావేశాల్లో ఆయన నేరుగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చొని ఉండగానే ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరని అధికారులు చెప్తున్నారు అంటూ ఆయన ప్రకటన చేశారు. సరే, దాన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. కానీ వాస్తవానికైతే ఆయన ప్రజలకు కూడా అందుబాటులో లేరు. పిఠాపురం తనని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్నట్టుగా కనిపించడం లేదు. అక్కడి ప్రజలు కూడా అడుగుతున్నారు, మా ఎమ్మెల్యే గారు ఎక్కడ, మా ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ అని. సో ఉప ముఖ్యమంత్రిగా మిగిలిన 3 రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళు రాజ్యాలు ఏలుతుంటే, అధికారం చెలాయిస్తుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. పెద్దగా పనులేమీ జరగడం లేదు. పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తుందా లేదో తెలియదు. ఎందుకంటే ఆ శాఖ పరిధిలో ఉండేటువంటి గ్రామీణ రహదారులు చాలా దెబ్బతిన్నాయి. ఎన్నికలకు ముందు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక బాల్చీడు సిమెంటు, ఇసుక పట్టుకెళ్ళి రోడ్ల మీద గోతులు పూడ్చాడు. మరి ఇప్పుడు రోడ్లన్నీ కూడా చాలా వరకు దెబ్బతినే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2వ నెలలోనూ 3వ నెలలోనూ గుంతలు పూడ్చారు. మళ్ళీ మొన్నటి వర్షాలన్నిటికీ కూడా, గత నెలలో కురిసిన వర్షాలకు ఆ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి, గుంతలు మళ్ళీ వచ్చేసాయి. ఏమవుతుందో తెలియలేదు. గ్రామీణాభివృద్ధి, గ్రామాలలో అభివృద్ధి అనేది కనిపించడం లేదు. అటవీ శాఖలో పెద్ద ఈయన చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి దాన్ని వదిలేద్దాం, కాసేపు పక్కన పెడదాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కూళ్ళల్లో, గ్రామాల్లో, లైబ్రరీల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి, ప్రమోషన్ జరగాలి. అది కూడా జరుగుతున్నట్టుగా కనిపించడం లేదు. సో మిగిలిన రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రితో పోల్చుకుంటే మన ఉప ముఖ్యమంత్రి ఏ స్థాయిలో పనిచేస్తున్నాడనేది అర్థమవుతుంది.